గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా పునరావృతం చేస్తుందా? ఇది అధికార మత్తున లేక వైసీపీని ఎదురొడ్డేందుకు అనుసరిస్తున్న వ్యూహమా అన్నది స్పష్టంగా తెలియటం లేదు. కానీ జగన్ విషయంలో టీడీపీ పొరపాట్లు చేస్తూ వాటిని అలవాటుగా మార్చుకుంటున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చేదే తక్కువగా ఉంటుంది. చంద్రబాబు మాదిరిగా ప్రతిరోజు సభలు సమావేశాల్లో పాల్గొనేవారు కాదని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే నెల్లూరు టూర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి విశాఖ పర్యటన పెట్టుకున్నారు. జగన్ పర్యటన అనగానే టీడీపీ తమ్ములకు ఎందుకో పూనకాలు వస్తూ ఉంటాయి. జగన్ మీద పోటీ పడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. మీడియా ముందు అంతా జగన్ జపం చేస్తూ తిడుతూ అందులోనే తరిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించి చంద్రబాబు లోకేష్ దృష్టిలో పడాలి అనే యావలో ఉంటారో, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే పదవులు వస్తాయి అనే ఊహాగానాలతో విమర్శల వస్తం కురిపిస్తూ ఉంటారో ఏమో గాని ఇదంతా తెలియదు. గాని తమ్ముళ్ళంతా ఒకే బాటలో వెళుతున్నట్లు అనిపిస్తోంది. అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జియో ఉందా? మెడికల్ కాలేజ్ జియో ఉందా? చెప్పగా పెద్దనా చెప్పు. మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడే మాట. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 రూపాయలు ఆఫ్ చేసి అంటాడు. అది ఆటలేదు రా బాబు, చూపించు. ఆటలుంటే చూపించి ఖచ్చితంగా నేను ఏం అబద్దామండి. తప్పు కదా, తప్పది. రాయండి ఆటలు చూపించమను, ఆటలు చూపించమను. మెడికల్ కాలేజ్ ఆటలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆటలు చూపించి ఒక ఆయన చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం గడిసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఏం చేశావు నువ్వు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటే రా చూపించు. ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలు ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలోనూ ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. మాజీ సీఎం జగన్ పర్యటనల విషయంలో పోలీసులు మొదట అనుమతి లేదని చెప్పారు. ఆ తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. కొన్ని వాహనాలే రావాలి, కొంతమంది జనాలే ఉండాలి, రూల్స్ పాటించాలి అని ఆంక్షలు విధించారు. రూల్స్ పాటించకపోతే అరెస్టు చేస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు జారీ చేశారు. జగన్ పర్యటన ఉన్నప్పుడు ఎంతమంది జనాలు రావాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒక నాయకుడు వచ్చినప్పుడు వెంట వెళ్లేవారు ఉంటారు, వారిని ఆపటం కూడా కష్టమే. అదే ప్రజలను ఆపేసిన దానివల్ల వచ్చే లాభమేదీ లేకపోగా నెగిటివిటీ పెరుగుతుందని తెలిసినా ఆంక్షలు విధించడం ఏంటి అంటూ ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక జగన్ని విశాఖ ఎయిర్పోర్టులో కలవాలని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వద్దని ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకుల బృందం వచ్చింది. వారైతే చాలా రోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలో ఉన్నారు.
ఈ మధ్యనే హోంమంత్రి అనితను సైతం వారు అడ్డుకుని తన నిరసనలు తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు తమ డిమాండ్ను మరింత గట్టిగా వినిపించే క్రమంలో విపక్ష నేతను కావాలని చూశారు. కానీ అలా కలిసేందుకు వీలు లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారంతా మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పటికే ప్రభుత్వం తీరు మీద మండిపడుతున్న వారు ఇంకా వ్యతిరేకం అవుతారు అనే ఆలోచన కూడా లేకుండా ఇవేమీ రూల్స్ అని అంటూ కూటమిలోని కొంతమంది నాయకులే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ నర్సీపట్నం వస్తున్నారు అనగానే గతంలో మరణించిన డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీని పెద్ద సైజులో పెట్టి మరి జగన్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. అలాగే జగన్ గోబ్యాక్ అని మహిళలు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనకు దిగారు. ఇవన్నీ కూడా రాజకీయంగా బాగానే ఉంటాయి, కానీ చూసే తటస్థ జనాలకు మాత్రం వేరే ఆలోచనలు కలిగిస్తాయి. జగన్ పర్యటన అంటే ఇంత ఉలికిపాట, ఆయనకు అంత బలం ఉందని భయమా అన్న సంకేతాలు కూడా జనంలోకి పోవటానికి ఈ తీరే కారణమని అంటున్నారు. అంతేకాదు, జగన్ వస్తున్నారు అనేది వైసీపీ కంటే ఎక్కువగా ప్రత్యర్థులే జనాలలో ప్రచారం చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పీపీపీ మోడల్కి కేటాయిస్తుండటంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివే అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. 2024 అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్సే కాకుండా జగన్ పర్యటన తర్వాత కూడా టీడీపీ నేత తీరు మారటం లేదనే చర్చ నడుస్తుంది. అయ్యన్నకు కౌంటర్ జగన్ వేస్తే మళ్ళీ జగన్ మీద విమర్శలు గుప్పించడానికి టీడీపీ నేతలు మరో ఎపిసోడ్ మొదలుపెట్టారనే చర్చ నడుస్తుంది. జగన్ చూపించిన జీవో తప్పంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్
అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్లి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా, ఆగి చూసి ఆహా అనాలంట. నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, స్లాబులు లేనటువంటి బిల్డింగులు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది. నిన్న ఆయన ప్రత్యేకించి జీవోల గురించి మాట్లాడుతా ఉన్నాడు. చేతిలో ఏదో 1-2 జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా, ఇదిగో జీవో, ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జీవో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనోడికి లేదు. ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జీవో కాపీ పట్టుకొని నిన్న పట్టుకున్నాడు. మంచిదే, మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే. కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం. ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో, జీవో నెంబర్ 108 డేటెడ్ 19/7/2023. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ లైన్ లోనే మాట్లాడుకుందాం సార్. జీవోల గురించే మాట్లాడుకుందాం. ఇవాళ ఈ జీవో తమరే కదా ఇచ్చింది, నిన్నేదో గాలిలో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి. ఈ జీవోని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి సీనియర్లు కూడా జగన్ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఆనాడు విశాఖకు చంద్రబాబు వస్తే ఎయిర్పోర్టులో అడ్డగించారని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక హోటల్లో బయటకు రానియకుండా చేశారని ఆరోపించారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యి విపక్షంలో ఉంది అన్నది మరిచిపోతే ఎలా అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వైసీపీ నేతలు తప్పు చేశారు. అదే తప్పు కూటమి వైపు నుంచి కూడా ఎందుకు చేస్తున్నారు, ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు అనే ప్రశ్నలు జనంలో నుంచి పుట్టుకొస్తున్నాయి. ఆంక్షలు పెట్టి ఆటంకం కలిగిస్తే జనంలో ఇంకా హైప్ పెరుగుతుందని, అది కాస్త సానుభూతిగా మారుతుందని ఎందుకు గ్రహించడం లేదనే చర్చ నడుస్తోంది. మొత్తానికి జగన్ విశాఖ పర్యటన విషయంలో వైసీపీ నేతల కంటే కూటమి నేతలు, అందున టీడీపీ నేతల ఆయాసం, ఆరాటం అధికంగా ఉంది అంటున్నారు. దీంతోనే బూమరాంగ్ అవుతోందని చురకలు వేస్తున్నారు.